జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లోని పోలియో కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆరోగ్య తెలంగాణ, పోలియో రహిత భారత్ కోసం 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు 3 కార్పొరేషన్ల అధికారులు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. నగరంలోని రైల్వే, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్, ప్రధాన కూడళ్లలో సైతం పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారు సైతం ఈ కేంద్రాలను వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్నారు. 5 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ, పోలియో రహిత భారత్ కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ యూపీహెచ్సీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని దామోదర రాజనరసింహ విజ్ఞప్తి చేశారు. పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు 2 చుక్కలు పిల్లలకు వేయించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 42 లక్షల మంది పిల్లలకు సంబంధించి పల్స్ పోలియో డ్రాప్స్, సుమారు 52 లక్షల వ్యాక్సిన్స్ సిద్ధం చేసింది. 22,000 పైచిలకు పోలియో బూతులు ఏర్పాటు చేసి 900 పైచిలకు ట్రాన్సిట్ పాయింట్స్, రైల్వేసే గాని, బస్ స్టాండ్లే గాని ఇతర జంక్షన్లలో ఈ క్యాంపులు నిర్వహించాలి. పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించాలి. 28, 29, 30 తేదీల మధ్యలో అందరికీ పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించాలి అని ప్రభుత్వం యొక్క చర్య. పేరెంట్స్ అందరితో విజ్ఞప్తి, ఈ రోజే కాదు, రేపే కాదు, ఎల్లుండి 3 రోజులు మీరందరూ కూడా మన పిల్లలకు, పసిపాప నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరినీ కూడా పోలియో డ్రాప్స్ అందించాలి. పోలియో మన దేశంలో లేదు, అయినా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన పిల్లలను మనం కాపాడుకోవాలి. అమీర్పేట్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఆయన తప్పనిసరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మొయినాబాద్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పిల్లలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోలియో చుక్కలు వేశారు. లంగర్ హౌస్లోని హరిదాస్పుర అంగన్వాడీ కేంద్రంలో ఉదయం నుంచే చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియోపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేలా డాక్టర్లు కార్యక్రమాన్ని నిర్వహించారు.